హాయ్ అండి. ఈరోజు నేను అరటి బొత్తకి కావాల్సినవి పదార్థాలు చూపిస్తాను. ఇప్పుడు ముందు తాలింపు పెట్టుకుంటున్నా. చూడండి, నూనె పెట్టాను. తాలింపు పెట్టి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, మిరపకాయలు అవన్నీ వేసాను. తాలింపు పెట్టుకున్నాను. చూడండి, తాలింపు పక్కన పెట్టుకోవాలా. తాలింపు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తాలింపు వేగింది కదా, పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు అరటి దప్ప కూర చేసుకుంటున్నాం కదా. అరటి చెట్లు లోపల ఉంటుంది కదా కండ, అది అరటి దప్ప అంటారు. ఇది సన్నంగా ఇట్లా తరుక్కోవాలా. దీనికి కావాల్సిన పదార్థాలు ఎండు కొబ్బరి, ఉప్పు, ఎల్లుల్లిపాయ, అల్లము, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, మిరపకాయలు, కరివేపాకు, పెరుగు కూడా కావాలి. పెరుగు చూపిస్తాను. కొంచెం పెరుగు కావాలి. ఇవన్నీ కలిపి నేను అరటి దొప్ప కూర ఎట్లా చేయాలో చూపిస్తాను. ఈ ముక్కలు ఇట్లా సన్నంగా తరగాలి. మొత్తం ఇట్లా తరిగి నేను చూపిస్తాను. ఇప్పుడు గిన్నె పెట్టి నీళ్లు పోసాను. దాంట్లో కొంచెం ఉప్పు వేసాను. ఇదండి అరటి దొప్పలు. అరటి దొప్పలు ఉడికించుకున్నాం. ఇప్పుడు అరటి దొప్పలు ఉడికించుకున్నాము. ఈ లోపల జీలకర్ర, అల్లము, ఎల్లుల్లిపాయ, కొంచెం లైట్గా ఉప్పు వేసి, కొంచెం కరివేపాకు, 3 మిరపకాయలు చిన్నవి, 4 మిరపకాయలు, పచ్చిమిరపకాయల్లో పండుతుల్లో అవి పండు మిరపకాయలు, కొంచెం అల్లం ముక్క, కొంచెం కరివేపాకు కూడా వేస్తాను. చూడండి, కొంచెం కొబ్బరి, ఇవన్నీ వేసి మిక్సీ వేసుకోవాలి. చూసారు కదా, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఉప్పు, అల్లము, వెల్లుల్లిపాయలు, మిరపకాయలు, కరివేపాకు మొత్తం వేసి మిక్సీ వేసుకోవాలి. ఉడికేటప్పుడు కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. ఉప్పు, పసుపు వేసి ఉడికించుకున్నాను. తర్వాత మిరపకాయలు, జీలకర్ర, చిన్నులపాయ, అల్లము, కరివేపాకు, కొబ్బరి పొడి, ఈ పెరుగు వేసి మిక్సీ వేసుకుంటాం. మిక్సీ వేసి చూపిస్తాను. ఇదిగోండి, కరివేపాకు, పెరుగు, జీలకర్ర, అల్లము, ఎల్లుల్లిపాయ వేసాను. ఇదిగో కొంచెం లైట్గా ఉప్పు వేసాను. దాంట్లో కొంచెం వేసాను కాబట్టి ఇదిగో కొబ్బరి పొడి. ఇప్పుడు మిక్సీ వేసుకొని చూపిస్తాను. ఇదిగోండి, అరటి దప్ప కూరకి అన్నీ మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా. చూడండి, చూపిస్తాను. ఇదిగో ఉడకబెట్టాను. ఉడకబెట్టి వడపోసాను. అది ఇట్లా వేస్తున్నాను. ఇట్లా వేసాను. కొంచెం ఉల్లిపాయలు కూడా పైన వేస్తున్నాను. కొంచెం బాగుంటుందని. మజ్జిగ చారు అంటే ఉల్లిపాయలు పచ్చిగా ఉండాలి కదా. ఇవ్వండి తాలింపు.
తాలింపు వేసాం కదా, ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎట్లా ఉంటుందో మరి, తింటారో తినరో తెలియదు. టేస్ట్ చూస్తున్నా. రాలేదు, కొంచెం ఉప్పు వేసుకున్నాం. ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. ఒక్క పాయ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అవి కూడా వేస్తున్నాను. చూడండి టేస్ట్ చేస్తున్నాను ఎట్లా ఉంటుందో. పర్వాలే, ఒక రకంగా ఉంది. కొత్తగా తినే వాళ్ళకి ఎట్లా ఉంటుందో మరి చూడాలా. అన్నంలోకి ఎట్లా ఉంటుంది, ఇదిగా బాగుంది. అన్నంలోకి ముక్కలు ఎట్లా ఉంటాయో చూడాలా. అరటికాయ దొప్ప కూర రెడీ. కావాల్సిన పదార్థాలు ఇందా చెప్పాను కదా, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు తాలింపుకి, ఉప్పు, పసుపు, కరివేపాకు, అల్లము, వెల్లుల్లి, కొంచెం పెరుగు. ముందు పెరుగు, అల్లము, వెల్లుల్లి, కరివేపాకు, కొబ్బరి తురుము ఇవన్నీ మిక్సీ వేసుకున్నాను. తర్వాత మిక్సీ వేసుకున్న దాంట్లో ఇది ఉడకబెట్టి సన్నగా తరిగి ఉడకబెట్టినవి అవి అరటి దొప్పలు కలిపాను. ఉల్లిపాయలు కూడా పచ్చి వేసి కలిపా. ఉల్లిపాయలు వేగిస్తే బాగుండవు దీంట్లోకి, పచ్చి కలిపా. మీరు చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అరటికాయ దొప్ప అంటలా అరటి చెట్టు మధ్యలో ఉంటుంది, లోపల కాండం, అది దాని కూర అన్నమాట.